వేరే టీచర్ వస్తుంది సబ్స్టిట్యూట్ లో. మీరు ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? ప్లీజ్ క్లాస్ ని సైలెంట్ గా ఉంచండి. మానిటర్ని కదా, నేనే క్లాస్ చూసుకోవాలి. మరి టైంగా కూర్చోండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేసి. ఓ అల్లరి చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరం పెద్ద పిల్లలం, అందుకే సైలెంట్ గా ఉండాలి, అల్లరి చేయొద్దు చిన్నపిల్లల్లాగా. అరే మీరందరూ ఇలానే ముచ్చట్లు పెడతారు కదా, సైలెంట్ గా ఉండట్లేదు కదా. సరే మీ పేర్లు అందరివి రాస్తాను నేను. ఎవరెవరు మాట్లాడుతున్నారు అందరూ రాస్తా. రాసుకోపో. మీరు విన్నారు కదా, ఉండండి. ఈ లిస్ట్ ఉంటుంది కదా, మొత్తం నేను పింక్ టీచర్కి ఇస్తాను. పోయించుకోపో. నువ్వు క్లాస్ మానిటర్ టీచర్లా ఫీల్ అవ్వకు. రేపు టీచర్ వస్తుంది కదా, ఇస్తాను. నేను పింక్ టీచర్కి ఇస్తాను. మానిటర్ టీచర్లా ఫీల్ అవుతుంది. కబడ్డీ 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 కబడ్డీ. అయ్యో అవుట్. అయ్యో ఏంటి మీరు కబడ్డీ ఆడుతున్నారు ఏంటి క్లాస్ లో? గ్యాంగ్స్ చేసి ఏంటి రియా, నువ్వు కూడా ఆడుతున్నావా వీళ్ళతో కలిసి? ఏం చేయాలి ఇప్పుడు, టీచర్ రాలేదు కదా. ఇది గేమ్స్ పీరియడ్ కాదు, ఇది సైన్స్ పీరియడ్. అందరూ కబడ్డీ ఆడడం ఆపేసి సైన్స్ బుక్ తీసి చదవండి అందరు కూర్చొని. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు అవుట్ రాహుల్, అవుట్ రాహుల్, రాహుల్ అవుట్ 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 అవుట్. కబడ్డీ కబడ్డీ. అవుట్ రాహుల్, అవుట్ 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 అవుట్. ఉండండి, నేను నీ పేరు టీచర్కి చెప్తాను. రియా నీ పేరు కూడా టీచర్కి చెప్తా ఉండు. చెప్పప్పా. ఏ విష్ణు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా నీకు? ఏమైంది? నువ్వు టీచర్ చైర్ మీద కూర్చున్నావు, త్వరగా లేవు. టీచర్ పని మనిషివా నువ్వు? నీకెందుకు, నేను ఎక్కడైనా కూర్చుంటాను, పని చూసుకోపా. షట్ అప్, లేవు ఇప్పుడు. నేను లేవని ఏం చేస్తావు? లేవు, టీచర్కి చెప్తా ఉండు రేపు నీ పేరు. చెప్పపా. క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి నేను ఇప్పుడు మీకు అందరికీ బోర్డు పైన రాస్తాను అనమాట. అందరు నోట్ చేసుకోండి. ఏంటి మీరు అందరు అలా చూస్తున్నారు నాకు? ఒకసారి టీచర్ చెప్పారనమాట నాకు, నేను ఆబ్సెంట్ ఉన్నప్పుడు నువ్వు మానిటర్వి కదా, అందుకే ఇవన్నీ క్వశ్చన్స్ చెప్పు అని. రాసుకోండి ఇప్పుడు. క్లాస్ మీరు వినరా నా మాట? ఓకే, మీరందరూ వినట్లేదు కదా నా మాట. ఓకే, సో మీరందరూ నీళ్ళు ఆన్ చేయండి ఇప్పుడు. పిచ్చిదానువా ఏమైనా? అవును, నీళ్ళు ఆన్ చేయండి మీరందరూ. నీ మాట ఎవరు వింటారు? రియా ఉండు, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కదా. ఇప్పుడు చూడు, +100. నేను ఎక్కడ మాట్లాడాను? +200. అరే +300. నేను ఎక్కడ మాట్లాడాను అసలు? +500. పిచ్చిదానువా? +600. నువ్వు మాట్లాడుతున్నావు కదా, అప్పటి నుంచి చూస్తున్నాను నేను. నువ్వు అంజలితో మాట్లాడుతున్నావు. నేను ఎవరితో నువ్వు మాట్లాడినావు రియా, అబద్ధం చెప్పుకో. +700. అబద్ధం చెప్పినందుకు 800. ఇవన్నీ నేను ఇప్పుడు టీచర్కి చూపిస్తాను రేపు. ఓకే, మీరందరూ ఇప్పుడు నా మాట వినట్లేదు కదా. ఓకే, నేను ఇప్పుడే వెళ్ళి స్టాఫ్ రూమ్లో వెళ్ళి సోన్ టీచర్కి చెప్తాను మీ అందరి పేరు. ఓకే, మనం అందరం ఇప్పుడు టీచర్ రాలేదు కదా, ఈరోజు ఆబ్సెంట్ ఉంది కదా, సో మనం అందరం అంతాక్షరి ఆడుకుందామా? సరే అయితే స్టార్ట్ చేస్తాను. రియా, మనము ఇప్పుడు ఫ్రీ పీరియడ్ కదా, టీచర్ రాలేదు కదా, సో మనం అందరం అంతాక్షరి ఆడుకుందామా? ఆడుకుందాం. అయితే స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. అంతాక్షరి ఆడుకుందామా. నీకే వచ్చింది రియా, మాతో పాడపాడు. మల్లేశ్వరి మల్లేశ్వరి. చాతో ఎందుకు పాడుతున్నావు నువ్వు? మాతో పాడాలి. మాతో మల్లేశ్వరి పాడాను కదా, అందుకే. కాదు, నువ్వు చాతో పాడావు. చాతో కాదు, మాతో పాడు. 1 2 3 4 5. మానిటర్ వస్తుంది గైస్. రోహన్ అబ్బా, వీడు ఇట్లా వినడు. రోహన్ ఏంటి? నువ్వు వాటర్ తాగుతున్నావు కదా, అది శృతి మూతి పెట్టి తాగుతుంది. శృతి ఇచ్చింది నాకు. శృతి ఇచ్చిందా? అబ్బో, రోహన్ శృతి ఏంటి 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 చెప్పు చెప్పు. పర్లేదు చెప్పు, మానిటర్ లేదు మన క్లాసులో, చెప్పు. అషిక, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నువ్వు, నేను చూసాను చీటింగ్ చేస్తున్నావు. లూజర్ 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 చీటింగ్ చేస్తున్నావు నువ్వే. ఆకాంక్ష, నువ్వేంటి బోర్డు మీద నా పేరు ఎందుకు రాస్తున్నావు? నేను ఎక్కడ మాట్లాడినా? నేనైతే సైలెంట్ గా కూర్చున్నా కదా అప్పటి నుంచి. నేను
నాతో మాట్లాడుతున్నావు కదా. రబ్ చేయది. ఇక్కడ రా. ఏంటి? దా నీకు ఒకటి చెప్పాలా విషయం. చెప్పు. శాలిని టీచర్ తెలుసా నీకు? శాలిని టీచర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసాను నేను నిన్న. ఇన్స్టాగ్రామ్ అకౌంటా? ఏం చేస్తున్నా? రీల్స్ చేస్తున్నా? రీల్స్ చేస్తుంది తెలుసా. అకౌంట్ పబ్లిక్ ఉంది. ఓ మై గాడ్, రీల్స్ చేస్తుందా? అవును, ఫన్నీ ఉన్నాయి తెలుసా రీల్స్ మొత్తం. టీచర్ అక్కడ చూపి. స్కూల్లో చేస్తుంది తెలుసా రీల్స్ అవి కూడా. అవును, స్కూల్లో చేస్తుంది రీల్స్. ఒక రీల్ లో అయితే మనం కూడా ఉన్నాం తెలుసా. మనం ఉన్నామా? మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాము. నేను ఉన్నానా? ఏమో, కానీ నేనైతే ఉన్నాను. నేను నీకు ఈరోజు ప్రొఫైల్ షేర్ చేస్తాను, చూడు సరేనా? షేర్ చేసి చూస్తాను. నేను ఇంటికి వెళ్ళి చూస్తాను, మా మమ్మీ ఫోన్లో చూస్తాను. సరే సరే చూడు. ఏ విద్య, నిన్ను చూడు పిచ్చిది అయిపోయింది. ఆకాంక్ష హెడ్ డౌన్ చేసి కూర్చోబెట్టింది మనందరికి. మనం ఏడ మాట్లాడుతున్నాం? అయినా మనం ఎల్కేజీ యూకేజీ చిన్న పిల్లలమ్మా కూర్చోబెట్టుకోవడానికి. ఏ ఆకాంక్ష, నేను ఏడ మాట్లాడుతున్నా? నేను హెడ్ డౌన్ చేసి కూర్చున్నాలే. ఓవర్ చేస్తున్నా. టీచర్ అనుకుంటుంది ఈమెనే. ఏ రాహుల్, ఏం చదువుతున్నావు నువ్వు? నడు, టీచర్ లేదు కదా, మనం వెళ్దాం, బయటికి వెళ్ళేసి మంచిగా తిరిగేసి వద్దాం, గ్రౌండ్లో తిరిగేసి వద్దాం, మంచిగా సీనియర్స్ని వెళ్ళి చూద్దాం. సీనియర్ గర్ల్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసి వద్దాం. నడు. అవును, పద 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 పద. కానీ మానిటర్ ఉంది కదా ఆకాంక్ష, ఈమె ఎట్లా పంపుతుంది? పంపదు. అవును, ఎట్లా? ఈమెని సతాయించాలి కొంచెం. ఈమెకి మనం కొంచెం ఇరిటేట్ చేసి పంపించేస్తుంది మనకి. మొత్తం క్లాస్ మొత్తం రచ్చ చేసేయాలి. క్లాస్ బయట కామనేది వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం అప్పుడు. మంచిగా ప్లాన్ బాగుంది కదా. బాగుంది. సో ఏం చేద్దామంటే ఇప్పుడు నేను పడబడతాను, నువ్వు కూడా పడబడు, సరేనా? సరే సరే. ఓకే, నడురా పడబడదాం. కోకా కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. కోకా కోలా పెప్సీ, కోకా కోలా పెప్సీ. జై బాలయ్య, జై బాలయ్య. అయ్యయ్యో, ఇదేందిరా ఈ మానిటర్ దగ్గర డాన్స్ ఇస్తుంది? అరే బాలయ్య బాబు ఫ్యాన్ అనుకుంటారా ఆకాంక్ష? నువ్వు తప్పు పాట పాడినవురా, ఆమె ఎంజాయ్ చేస్తుంది. ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇప్పుడు. జై బాలయ్య, జై బాలయ్య. ఏ రాహుల్, పదరా బయటికి వెళ్దాం. నేను వాటర్ అని చెప్తా, నువ్వేమో వాష్రూమ్ అని చెప్పు, సరేనా? వెళ్దాం పద. కానీ ఈ మానిటర్ పంపట్లేదు, మన ఇద్దరిని చూస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా ఈ మానిటర్ అయితే. ఆకాంక్షకి నువ్వు ఇష్టం అనుకుంటారా? ఇష్టం లేదు. ఏ శ్వేత, హాయ్. ఏంటి? ఏంది నువ్వు రోజు తెల్లగా కనిపిస్తున్నావు? నేను తెల్లగానే ఉన్నా. కాదు, నువ్వు రోజు నల్లగా కనిపిస్తావు, బొగ్గు లెక్క. ఈరోజు ఏంటి మేకప్ కొట్టుకొని వచ్చినావు? పౌడర్ పూసుకొని వచ్చినావు కదా నువ్వు. ఏ శ్వేత, పౌడర్ పూసుకొని వచ్చిందిరా ఈరోజు. శ్వేత పౌడర్. ఏ లాస్య, నువ్వేంటి పెన్సిల్స్ తలలో పెట్టుకున్నావు? ఎందుకంటే నేను చదువుతాను కదా, నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అందుకే నేను పెన్సిల్స్ ఇలా క్విక్గా తీసి రాస్తాను అనమాట. ఏంటి క్లాస్, మీరు అందరూ ఏంటి ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? ఒకరోజు టీచర్ రాకపోతే సైలెంట్గా ఉండలేరా? చదువుకొని ఇవ్వట్లేదు, మీరైతే చదువుకోరు ఎలాగో. నన్నన్నా చదువుకొని ఇవ్వండి. అమ్మో, డిస్టర్బ్ చేస్తున్నారు మీరందరూ కలిసి నాకు. మానిటర్, ఎక్స్క్యూజ్ మీ మానిటర్, వీళ్ళందరూ నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. దే ఆల్ ఆర్ డిస్టర్బింగ్ మీ. ఏ లాస్య, నీ మ్యాథ్స్ నోట్స్ నాకు ఇవ్వా? నో, అందులో సమ్స్ ఉన్నాయన్నమాట, అవి చేయాలి నేను, సో నేను ఇవ్వను. పోనీ సైన్స్ బుక్ ఇవ్వా? సైన్స్ నోట్స్ అవి నేను చదువుకుంటున్నాను కాబట్టి ఇవ్వను. అదేంటి, నువ్వు మ్యాథ్స్ అన్నావు కదా? అవును, అదేంటంటే ఒక కన్నేమో మ్యాథ్స్ మీద ఉంది, ఒక కన్నేమో సైన్స్ మీద ఉందన్నమాట. సో అందుకే నేను ఇవ్వను, చదువుకుంటాను నేను రెండు. ఏ శృతి, నువ్వు ఈ మెథడ్ ఇలా చేస్తావా? అవును, ఇది చాలా లాంగ్ అండ్ కాంప్లికేటెడ్. ఈ మెథడ్ చాలా హార్డ్ అన్నమాట, అట్లా చేయకు నువ్వు. నేను నీకు ఒక ఈజీ ట్రిక్ చెప్పాలా? అది మాకు మా ట్యూషన్ టీచర్ చెప్పింది తెలుసా. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? చెయ్యి. సరే, కమ్. ఏ లాస్య, నువ్వు కూడా మాతో పాటు ఆడుదా? నో, మీరందరూ అంటే ఫ్రీగా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆడుకుంటున్నారు. నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళాక చాలా వర్క్స్ ఉంటాయి కదా, చదవడం ఉంది. అందుకే మీరు ఆడుకోండి. పెద్ద టాపర్ అని ఫీల్ అయిపోతుంది. ఈసారి అయితే టాప్ ఎలాగో నేనే చేయాలి. ఈసారి శృతికి ఓడించేసేయాలి.
ఏ చూడు నా ప్రాజెక్ట్ అయిపోయింది తెలుసా. ఏ లాసి నీ ప్రాజెక్ట్ అయిపోయిందా? ఇంకా అయిపోయింది. 1 month టైం ఉంది కదా మనకి. అవును కానీ నేను చేసేసాను కంప్లీట్, మొత్తం అయిపోయింది. నాకు ఇస్తావా? నేను చూసుకొని చేసుకుంటా నా ప్రాజెక్ట్ కూడా. నో నన్ను ఇవ్వను, ఇంకా ప్రాజెక్ట్ లో చాలా ఉంది వర్క్, అందులో డయాగ్రామ్స్ వేయాలి, ఇంకా అవ్వలేదు. ఇప్పుడే అయిపోయింది అన్నావు కదా. ఇంకా అందులో డయాగ్రామ్స్ ఉన్నాయి వేసేది, నేను ఇవ్వను. వేసిన తర్వాత ఇస్తావా? ఆహా ఇవ్వను, నేను ఇవ్వను. టీచర్ మళ్ళీ సేమ్ ఉంటే మార్క్స్ కట్ చేస్తా అని చెప్పింది ప్రాజెక్ట్. నువ్వు ఎప్పుడు ఇంతే లాస్యా? ఈ రోజు తెలుగు మ్యామ్ లాస్ట్ పీరియడ్ తెలుగు మ్యామ్ దేనా? టీచర్ ఈ రోజు స్లిప్ టెస్ట్ కి ఓరల్ టెస్ట్ తీసుకుంటా అని చెప్పింది కదా. అవును. అయితే నేను అప్పుడు చెప్తాను, వింటావా? లేదు తర్వాత నువ్వు చెప్పు, నేను వింటాను. ఇగో ఏం వినవు నావి మళ్ళీ. నేహా వింటాను నేహా, తీసుకో ప్లీజ్ విను. సో వాట్ ఈస్ సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టమ్ ఇస్ అ సిస్టమ్. ఈరోజు పింకు మేడం ఆబ్సెంట్ ఉన్నారా? ఇప్పుడే కదా అనౌన్స్మెంట్ చేశారు, వినలేదా? అంటే ఈరోజు పింకు మేడం రారా? పింకు మేడం ఆబ్సెంట్ అంటే పింకు మేడం రారనే అర్థం. అంటే ఈరోజు మొత్తం రారా? రారు. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సెల్ఫ్ స్టడీ చెయ్యాలి. ఓకే, సెల్ఫ్ స్టడీ మనమే చదువుకోవాలి. ఓకే. ఏ హన్సిక, ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు? నువ్వే, ఇంకెవరు? నేనా? నేనేం ఆలోచించట్లేదు. నిద్రపోవచ్చా? ఇంటికెళ్ళి నిద్రపో. ఎందుకు వచ్చావు స్కూల్కి మరి? ఈ హన్సిక అయితే చాలా లేజీ పిల్ల అసలు. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ మీద అయితే. ఏ అందరు జామెట్రీ బాక్స్ తెచ్చుకున్నారా? తెచ్చుకోమన్నారు కదా మ్యామ్ నిన్న. ఏ రియా, జామెట్రీ బాక్స్ తెచ్చుకోవాలా? అవును, నిన్న మ్యామ్ చెప్పారు కదా, తెచ్చుకోలేదా నువ్వు? కానీ పింకు మేడం ఆబ్సెంట్ ఉన్నారు కదా. పింకు మేడం ఆబ్సెంట్, మ్యాథ్స్ టీచర్ వస్తారు నెక్స్ట్ పీరియడ్. మ్యాథ్స్ టీచర్ కూడా ఆబ్సెంట్ కాదా? కాదు. అయ్యో, జామెట్రీ బాక్స్ తెచ్చుకోవాలా? అవును, నువ్వు తెచ్చుకోలేదా? నేను తెచ్చుకోలేదు జామెట్రీ బాక్స్. నీకు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరికి పనిష్మెంట్? నీకు. అయ్యో, కానీ మ్యాథ్స్ పీరియడ్ థర్స్డే రోజు ఉంటుంది కదా. ఈరోజు థర్స్డేనే, మరి ఫ్రైడే అనుకున్నావా? అయ్యో, ఎప్పటి నుంచి మ్యాథ్స్ పీరియడ్ థర్స్డేకి అవుతుంది? సిన్స్ 1 year నుంచి థర్స్డేకే మ్యాథ్స్ పీరియడ్ ఉంటుంది. అంటే నీకేం తెలీదా అసలు? హన్సి. సో పిల్లలు, ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అయితే త్వరగా కమెంట్ చేసేయండి, అలాగే లైక్ షేర్ ఈ వీడియోని హైప్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.